హైదరాబాద్. వినాయక నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నిమజ్జన ఘాట్ల వద్ద ప్రజలకు తాగునీరు, లైటింగ్, శానిటేషన్ వంటి సౌకర్యాలు కల్పించామని అధికారులు తెలిపారు. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. విగ్రహాల తరలింపు సమయంలో ఎక్కడా విద్యుత్ షాక్కు గురికాకుండా తగిన చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖకు సూచించారు. మున్సిపల్, విద్యుత్, రెవెన్యూ అధికారులు, పోలీస్ శాఖ సమన్వయంతో నిమజ్జన కార్యక్రమంను విజయవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించామన్న హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసర్తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన మేడం గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, గుడ్ మార్నింగ్ మేడం. అయితే మొత్తం నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్ని వినాయకులు ఉన్నాయి మేడం? ఏర్పాట్లు ఎట్లా జరిగాయి? మోర్ దెన్ 25,000 పర్సనల్ అండి, పోలీస్ కానివ్వండి, అదర్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నారు. రౌండ్ ద క్లాక్ షిఫ్ట్ సిస్టంలో ఈ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మన సెక్రటేరియట్ పక్కన అండ్ ఆల్సో ఇన్ పీపుల్స్ ప్లాజా. సో అందరూ కూడా ఆల్ ఆర్ రెడీ. మేము ఈ ప్రోటోకాల్ అంతా కూడా లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో పర్ఫెక్ట్ చేసి లర్న్ చేసుకున్నాము. ఏమన్నా లాస్ట్ టైం ఉన్న డెఫిషియన్సీస్ని కవరప్ చేసి ఇప్పుడు వర్కౌట్ చేస్తున్నాము. అదేవిధంగా ఎవరికి రిస్క్ లేకుండా మా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ నుంచి కూడా ఇక్కడ గజ ఈతగాళ్ళు, అదేవిధంగా రెస్క్యూ బోట్స్ అన్నీ కూడా రెడీనెస్లో ఉన్నాయి. సో ఎవరికి ఏ విధమైన ప్రాబ్లం లేకుండా మనం శోభాయమానంగా గణపతిని విసర్జనం చేయొచ్చు. అయితే ఎప్పుడు కూడా ఖైరతాబాద్ గణేష్ చాలా ఫేమస్ కాబట్టి వివిధ జిల్లాల నుండి కూడా వస్తుంటారు. అది ఎప్పటి లోపల నిమజ్జనం కావచ్చు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? బై ఆఫ్టర్నూన్ నిమజ్జనం కంప్లీట్ అయిపోతుందండి, ఎర్లీ ఆఫ్టర్నూన్. సో బడా గణేష్ అయ్యాక, బాలాపూర్ గణేష్ అయ్యాక మనకి మేజర్గా ఇంకా మిగిలినవన్నీ కొద్దిగా చిన్న సైజెస్లోనే ఉంటాయి. సో త్రూ అవుట్ ద నైట్ 6th నైట్ మొత్తం వరకు మనము రెడీగా ఉంటాము అండ్ స్టాఫ్ అందరూ అసెస్ చేస్తూ ఉంటారు. అధికారులందరూ ఎలా అంటున్నారు? ఏ శాఖల మొత్తం తొలగి దాంట్లో పార్టిసిపేషన్? జిహెచ్ఎంసి, పోలీస్, ఫైర్ సేఫ్టీ సర్వీసెస్, మన స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, అదేవిధంగా రెవెన్యూ అథారిటీస్ అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ టీఎస్పీడీసీఎల్, వాటర్ బోర్డ్ అన్ని వింగ్స్ ఆల్మోస్ట్ 30 డిపార్ట్మెంట్స్ దాకా పనిచేస్తున్నాయి ఈ గణేష్ ఉత్సవ్ కోసము. ఇదంతా కూడా స్మూత్గా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ బడా గణేష్ దగ్గరికి వచ్చేది ఉంది. సో అందరూ మానిటరింగ్ కంటిన్యూస్గా ఉంది, ఏ విధమైన ఇన్సిడెంట్స్ జరగకుండా చూసుకుంటుంది. చివరిగా మేడం, ఇప్పటి వరకు ఎన్ని వినాయకులు నిమజ్జనం అయ్యాయి? ఇంకా ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు వరకు అరౌండ్ 35,000 టెంటేటివ్, ఇంకా కౌంటింగ్ చేస్తున్నాము అన్ని చోట్ల. బట్ ఇంకా 1.5 lakhs దాకా ఈరోజు రేపు కలిపి మనము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎస్, ఇది అయితే హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం 35,000 వినాయకులు నిమజ్జనం అయ్యాయి. ఇంకొక 1,00,000 వరకు కూడా వినాయకులు ఉంటాయి. అన్నిటికీ కూడా సవ్యంగా ఏర్పాటు చేసినామంటూ కూడా మనతో పాటు కలెక్టర్ హరిచందన మేడం చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రవితేజతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.